నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. ఇవాళ మనతో బజరంగదళ్ నుంచి మహేష్ యాదవ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లారిటీగా తీసుకుందాం. రైట్, నమస్తే భాయ్. నమస్తే అన్న, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? మంచిగా నాన్న. మహేష్ భాయ్, ఇప్పుడు మొన్నటికి మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ పైన మొత్తం గరం అంటే మస్తు గరం అయిపోయారు. ఒక ఇష్యూ బాగా నడిచింది, అది మళ్ళీ సడన్గా ఆపేసారు. ఏంది పంచాయతీ, ఏంది, ఎందుకు ఈ గొడవలంతా, మాటలు పడుకోవడం, ప్రజల్ని ఆగం చేసుకుంటే ఎందుకు ఇదంతా పంచాయతీ? ఇప్పుడు ప్రజల్ని ఆగం చేస్తున్నారు అని అంటే వీళ్ళకి ఒక చీడపురుగు ఉంటుంది అనమాట. ఎవరైతే సోకాల్డ్ ఉద్యమకారులు అని చెప్పుకుంటారో, తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళకి ఒక చీడపురుగు ఉంటుంది అనమాట. ఆ పురుగులు వేసినప్పుడల్లా బయటకు వస్తారనమాట. ఒక బొంత పురుగు ఉంటుంది అనమాట. ఇక అది వేసినప్పుడు బయటికి వస్తారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని గోబ్యాక్ గాలీలంతా తుకుడే గ్యాంగ్ వాళ్ళు ఎంతసేపు హిందువులని విడగొట్టాలా, వీళ్ళ ఎజెండాని హిందువులని విడగొట్టాలా. ఎందుకంటే గోబ్యాక్ మ్యారవడి చూసినాము. గోబ్యాక్ మ్యారవడిలో ఏమైంది? సాటి హిందువే కదా, మన భారతీయుడే కదా. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తే వాళ్ళని మాత్రం స్వాగతిస్తారు, వాళ్ళని మాత్రం బాయ్ అంటారు. మన సాటి హిందువు భారతీయుడు ఈరోజు ఇక్కడ బిజినెస్ చేసుకుంటే వాళ్ళని గోబ్యాక్ మ్యారవడి అని చెప్పేసి మాట్లాడారు. ఆ రోజు అదో పెద్ద సెటిల్మెంట్. ఈరోజు కేవలం హిందువుల మీద బురద చల్లడమే ఇలా ఒక ఎజెండా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఎవరినయ్యే జాగిరి కాదు అన్నాడు. బరాబర్ ఎవరినయ్యే జాగిరి కాదు, తెలంగాణ ప్రజలది, అందరిది. ఎవరైనా ఉండొచ్చు, మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఓకే, భారతీయులు ఎక్కడ పోయి ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు, ఎక్కడ పోయినా రాజకీయం చేయొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే ఇక పవన్ కళ్యాణ్ ఇంతకుముందుకు కమ్యూనిస్ట్ భావజాలాలతోటి రాజకీయం చేసిండు. చెక్ వేరా అని చెప్పేసి సిపిఎం తోటి పోటీ పెట్టుకుండు. అప్పుడు మంచిగా ఉండే పవన్ కళ్యాణ్. ఇక ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడిండు. మోడీతోటి, బీజేపీ గవర్నమెంట్ తోటి కూటమిలో కలిసిండు. వీళ్ళకి నచ్చట్లే. అప్పుడు నచ్చిండు, ఇప్పుడు నచ్చట్లే పవన్ కళ్యాణ్. ఎందుకంటే అప్పుడు ఏమో లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్నాడు కాబట్టి నచ్చిండు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండు, సనాతన బోర్డు గురించి, హిందువుల గురించి ఆలోచిస్తుండు. నచ్చదు వీళ్ళకి. ఓకే, బీజేపీ ఇప్పుడు ఎన్డీఏతో కూటమి నుండి కాబట్టి నచ్చదు. ఇదే ఎజెండా. హిందువుల గురించి ఎవరు మాట్లాడతారో వాళ్ళని దెబ్బతీయాలా. ఓకే, ఇప్పుడు రీసెంట్గా కోడి చెరువు అని చెప్పేసి పోయారు ఈ తుకుడే గ్యాంగ్. దానికి కాంట్రాక్టర్ ఎవరు? గుత్తేదారు పృథ్వీరాజ్ యాదవ్. కూలీలు ఎవరు? ఈ శ్రీనుగాడు, ఆ రగ్గాడు, అదే కలవజి శ్రీనుగాడు, ఆ రగ్గాడు, మన తొలిగేలు రగ్గాడు. వాడు ఆర్డర్ ఇస్తాడు, వీళ్ళు పోతారు అని వెనకాల. పైసలు ముట్టినా ఓకే, లేకపోతే రివర్స్. పవన్ కళ్యాణ్ గారు గట్టోరు కాబట్టి వీళ్ళకి తన్నెలు కొట్టారు. ఓపెన్గా మాట్లాడిండు. గవర్నమెంట్ ఒకవేళ ఇది నేను ఆక్యుపై చేస్తే తీసేసుకోండి, మీరు స్వాధీనం చేసుకోండి ఓపెన్గా మాట్లాడితే అన్నీ మూసుకొని కూర్చురు. అదే ఆ ప్లేస్లో ఇంకో XYZ ఏదో సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఇంకా పైసలు వస్తారు మన దగ్గర. వాడు ఏదో నా భూమి దగ్గర రాకండి అది ఇదని లోపల, ఒకవేళ అది పెద్ద స్కామ్ ఉన్నా కూడా, ఏదైనా వేరే భూమి అయినా కూడా ఆ లోపల పైసలు తీసుకొని గమ్మున ఉండాలి. గోబ్యాక్ మ్యారవడి అంత అయింది. గోబ్యాక్ మ్యారవడి ఉద్యమం చేస్తాం, వాళ్ళని వెళ్ళగొడతాము, గుజరాత్కి వెళ్ళగొడతాం, రాజస్థాన్కి వెళ్ళగొడతాం అన్నోళ్ళు తర్వాత ఒకటేసారి ఎందుకు ఆగిపోయారు? అర్థమైందా? ఓకే. సో ఇది అందరూ ఆలోచించాలి. ఈరోజు ఈ తుకుడే గ్యాంగాలు ఎంతసేపు ఆని గోబ్యాక్ ఈని గోబ్యాక్ అంటారు. అసలు వీళ్ళని ట్యాంక్ బండ్లు వేసి పడేయాలి అందరినీ. వీళ్ళు ఎవరు పోయి ట్యాంక్ బండ్ అంటే ఒకటి గుర్తొచ్చింది భయ్, మరి మొత్తం కవితక్క, మన అక్కమ్మ అంటాం మేము, జర స్పెషల్ పేరు పెట్టినాం. అక్క అప్పుడు అక్క ఉండే, ఇప్పుడు అమ్మ అయింది కదా, అట్లా అక్కమ్మ అని పెట్టినాం మేము. ఏంది కవితక్క వచ్చేసి మొత్తం విగ్రహాలను ధ్వంసం చేస్తాం, పలగొట్టి పార్సల్ చేస్తాం ఆంధ్రలో విగ్రహాలని చెప్పేసి అంటుంది. మరి ఏంది ఇట్లా మాట్లాడేంది, కథ ఏంది? హైదరాబాద్లో చూసుకుంటే, తెలంగాణలో చూసుకుంటే ఆంధ్ర ఓట్లు లేవా? ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారా? వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే అన్న, తెలంగాణ ఇవ్వనయ్యా జాగిరి కాదన్న. అర్థమైందా? రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో, భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు భారతీయుడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరన్నా? శ్రీకాకుళము, మహారాష్ట్ర, బీహార్ నుంచి. నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. ఎవరు? కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కానీ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే చెప్పారు. మాది వలస వచ్చిన ఫ్యామిలీ, వెలమ ఫ్యామిలీ, బీహార్ నుంచి, శ్రీకాకుళం, మహారాష్ట్ర నుంచి వచ్చి. మరి వీళ్ళని పార్సల్ పంపుదామా? ఎవరు ఎక్కడికైనా పంపిస్తారు పార్సల్ వీళ్ళని. ఎట్లా అంటే ఇక బహిష్కరణ చేయాలి. తండ్రి కూతురు కొడుకులను ఒక్కో సైడ్ పంపిస్తారా? ఎవరికి రైట్స్ లేవన్నా ఎవరిని ఎక్కడ పంపిణీకి. నువ్వు ఎక్కడైనా కొట్టు, భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఎవరిని మనం క్రిటిసైజ్ చేయొద్దు, నేను అక్కడ పంపిస్తా, నేను ఇక్కడ పంపిస్తా అని చెప్పేసి. అట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు,
హైదరాబాద్లో పుట్టి పెరిగిన తాతలు ముత్తాతలు ఉన్నారు. డిస్టిక్ల నుంచి ఇక్కడికి వస్తారు హైదరాబాద్కి. అదే డిస్టిక్లకి వెళ్ళిపోండి మీరు అంటారు ఇక్కడ హైదరాబాద్లో. అట్లా అన్నట్లే కదన్నా, రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడైనా నుంచైనా బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. రైట్. పవన్ కళ్యాణ్ మీద చూసుకుంటే చేసిన వ్యాఖ్యల గురించి చూసుకుంటే చేసిన ఆయన అయిపోయింది, క్షమాపణలు అయిపోయింది, ఆయన పక్కకి వెళ్ళిపోయిండు. తర్వాత చూసుకుంటే ఈ పాష యాదగిరి కావచ్చు, లేకపోతే ఈ లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ తులసి చంద్ కావచ్చు, ఈ పృథ్వీరాజ్ కావచ్చు, ఈ భావజాలం గల వాళ్ళంతా వీళ్ళంతా ఏకమై ఈ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఉద్దరసలు వాగుడు తప్ప ఏం లేదు. ఈ పాష యాదగిరి చూసుకుంటే సినిమా వాళ్ళు చేసేటోళ్ళు అంతా వేస్ట్ గాళ్ళు, చెత్తగాళ్ళు, అదే మందు తాగి చెత్తగా తిని తాగి ఉండేటోళ్ళు. వీళ్ళు చదువు రాదు సందే రాదు, వీళ్ళకి చదువు లేరు ఏం లేదు, ఎందుకు వీళ్ళని మీనేసుకొస్తారు అనే విధంగా సినిమా వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేయడానికి ఎందుకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవచ్చు? వీళ్ళకి ధైర్యం కాదన్న వీళ్ళది. వీళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ హిందుత్వం నడుస్తుంది, కొంచెం నడుస్తుంది. వీళ్ళకి ఓర్వదాల్చుకోలేరు అనమాట. పవన్ కళ్యాణ్ వచ్చిండు, ఏదో చేస్తాడు, మళ్ళీ సేమ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఇక్కడ కూడా ఏమైనా జరగవచ్చు, ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే ఆలోచనతో వీళ్ళకి పురుగులు అనేది బయటికి వస్తా ఉంటాయి అనమాట. పాషం యాదగిరి అనటానికి ఫస్ట్ సిగ్గు లేదనమాట. ఆడిష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఎవరిని మనం తప్పు పట్టడానికి మనకి రైట్స్ లేవు. సినిమాలు నువ్వు ఎట్లా అంటావు భయ్? నువ్వు చూడరా, మీ ఫ్యామిలీ మీ ఇంట్లో చూడరా అంటే సినిమా చూసేటోళ్ళు అందరూ అట్లా అంటే మరి మీ ఇంట్లో కూడా చూస్తారు సినిమా అంటే. ఆయన ఏడ బతుకుతుండేమన్నా ఒకసారి ఏమో మరి ఏ జంగల్లో బతుకుతుండో, మరి నల్ల మళ్ళా అడవులలో బతుకుండు ఆయన. మరి వాళ్ళ పిల్లలు ఏడ బతుకుతారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడ బతుకుతారో, మరి వాళ్ళ ఇంట్లో కూడా అన్నట్టే కదా. వాళ్ళ ఇంట్లో చూడరా సినిమా, అసలు టీవీ చూడరా, అసలు ఫోనే వాడరా? వాడతారు కదా నా. ఎవరి లైఫ్ స్టైల్ అలాది, ఎవరిని మనం క్రిటిసైజ్ చేయడానికి మనకు రైట్స్ లేవు. ఈ పృథ్వీరాజ్ యాదవ్ అంటోడైతే ఇంకా చెప్పొద్దు దాని గురించి. వాడు గీడు ఎందుకంటున్నా అంటే వాడు కూడా ఇతరులను వాడు గీడు అని వాడుతాడు. చంద్రబాబును అరెత్తురే అంటాడు, రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతా అంటాడు, పొన్నం ప్రభా అరెత్తురే కొట్టేస్తాడు. అంటే నాకు వీళ్ళందరూ ఇష్టం లేదు నన్ను నేను చెప్పట్లే, రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ అంటే వాడు ఇతరులను మాట్లాడితే మనం వాడిని అరెత్తురే మాట్లాడితే తప్పే లేదు. అర్థమైందన్న? వాని భాషకి మన భాష. వాడు పుట్టిన తెలంగాణనే, నేను పుట్టిన తెలంగాణ హైదరాబాద్లో పుట్టినా, మరి నాకు కూడా దానికంటే డబల్ ట్రిబుల్ వస్తాయి. ఈ ఆరెత్తురే కొట్టు ఏదైతే సంప్రదాయం ఉందో ఆపరాబోయి నువ్వు మంచిగా మాట్లాడు, అర్థమైందా? మంచిగా మాట్లాడు, అంతేగాని నేను ఆన్ని అరెత్తురే అంట విని అది చేస్తా, నా తెలంగాణ నా భాష యాస ఇట్లానే ఉంటుంది అంటే మరి ఆ తెలంగాణ భాష పుట్టిన వాళ్ళు యాస అందరూ ఇంకా నీకు అట్లనే మాట్లాడుతారు. ఈ పృథ్వీరాజ్ అనేటి ఎందుకు ఇంత హైపర్ ఓవర్ అయిపోతుండు, ఎందుకు ఇట్లా? ఎందుకంటేనా వీళ్ళైనా సంగంరెడ్డి సత్యనారాయణ ఓన్లీ వన్ టైం ఎమ్మెల్యే 1 year మినిస్టర్. 1 year 1983 to 1984. ఎవరు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఓకే. ఈ ఎన్టీ రామారావు గారు 1 year భిక్ష బీఫామ్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. టీడీపీ ఎమ్మెల్యేనే గెలిచిండి ఈయన. ఎవరు? వీళ్ళయ్యా. అయితే నాదల్లా భాస్కర్ రావు అనేటైనా సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే అప్పుడు సీఎం ఉండేనో అప్పుడు ఆర్ట్స్ సర్జరీ గురించి అమెరికాకు పోయిండు అనమాట. వీళ్ళు ఈ గ్యాంగ్ ఎవరైతే తుకుడే గ్యాంగ్ అని చెప్పినా కదా, అలా అయ్యే తుకుడే గ్యాంగ్ రాష్ట్రాలని గవర్నమెంట్ని కూలగొట్టిండు. ఎవరు? సత్యనారాయణ అనేటోడు, అలా మినిస్టరు. ఈరోజు ఈయన ఏం చేస్తుండో సేమ్ ఇదే తుకుడే గ్యాంగ్, తుకడాలు చేయాలి, రాష్ట్రాన్ని కూల్చాలా, గవర్నమెంట్ని కూల్చాలా, ఇదే ఇలా మైండ్ సెట్. అంటే ఆ రోజు వినండి, ఆ రోజు సీనియర్ ఎవరైతే ఎన్టీఆర్ గారు ఉన్నారో అమెరికాకి హార్ట్ సర్జరీ గురించి వెళ్తే నాదల్లా భాస్కర్ రావు అనేటోడు ఇంకా ఈ సత్యనారాయణ ఎవరైతే మినిస్టర్ వీళ్ళు అయ్యుండో ఆయన అక్కడికి వెళ్ళంగానే రాష్ట్రాన్ని ఏదైతే గవర్నమెంట్ని కూల్చిరు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పోతే మళ్ళీ ఎన్టీ రామారావు గారు గెలిచారు. అంటే ఆ రోజు నుంచి వీళ్ళకి కూల్చడం అనేది వీళ్ళకి ఒక వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఈరోజు వీళ్ళ కొడుకు ఇదే చేస్తుండు, తర్వాత వీళ్ళ కొడుకు ఇదే చేస్తుండు. తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే ఇంకా ఉద్యమంలో ఏదైతే మల్లిదశ ఉద్యమంలో దాంట్లో వెనకలుండి కేసీఆర్ తోటి సూచనలు ఇచ్చుకుంటా దిశ మొత్తం ఈయననే అనమాట. సో కేసీఆర్కి, సో కేసీఆర్ తోటి ఉన్న అనుబంధం ఇక ఇట్లనే మోసం చేస్తుండు. ఎన్టీ రామారావుకే వెనపోటు పడిచినాడు ఎవరు? వీళ్ళనైనా సీనియర్ ఎన్టీఆర్. అందుకనే ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టొద్దని స్టార్ట్ చేసింది ఈ పురుగు. అయితే తినండి, ఆ రోజు వెన్నుపోటు విడిచింది ఎన్టీ రామారావుకి సత్యనారాయణ, నాదెళ్ల భాస్కర్ రావు. ఇప్పుడు ఏంది కేసీఆర్ ఈ సత్యనారాయణ అంటేకి ఎలాంటి టికెట్లు ఇవ్వాలి, వెన్నుపోటు విడిచింది కదా, నడిపించిండు, అంతవరకు పెట్టుకుండు. కేసీఆర్ కూడా మస్తు హుషారు. సో ఈరోజు కూడా ఏంది అదే పని నేను చేస్తున్నా అనమాట. గవర్నమెంట్లు గుంచాలా, ఇలా మైండ్ సెటే తుక్కుడే గ్యాంగ్ అనమాట. ఇలా వేర్పాటు చేయడమే ఇలా ఆలోచన అనమాట. ఈరోజు ఈయన ఏదో చేస్తుండు, ప్రెస్టేషన్
అర్థమైందా? బీఆర్ఎస్ ఉందో అప్పుడు సత్యనారాయణ అనే వ్యక్తిని, ఇప్పుడు మరి పృథ్వీరాజ్ అనే వ్యక్తిని ఆ కీలు బొమ్మ లెక్క ఈ తతంగం అంతా నడిపి ఎట్లా గన్ ఎట్లా వాడాలో అట్లా నడిపిస్తుండు, సూత్రధారులుగా పెడుతుండు. ఖచ్చితంగా కానీ ఎక్కడ దొక్కుతాడు అక్కడ దొక్కుతాడు కేసీఆర్ అంటూ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పిన అర్థమవుతుంది, చాలా మందికి తెలియదు అనమాట. ఆ రోజు టీడీపీ భిక్ష పెడితేనే ఇలా ఎమ్మెల్యే అయిండు. అర్థమైందా అన్న? మినిస్టర్ ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వీళ్ళు కుట్రలు చేసి ఎన్టీ రామారావు అయితే తీసుకొచ్చిన గవర్నమెంట్ కూల్చిరనమాట. ఆయన హార్ట్ సర్జరీ గురించి అమెరికాకు పోతే వీళ్ళయ్యా నాదెళ్ల భాస్కర్రావు టీం కలిసి మొత్తం గవర్నమెంట్ని కూల్చిరు. మళ్ళీ ఎలక్షన్స్ పోతే ఎన్టీ రామారావు గారు మళ్ళీ గెలిచిరనమాట. సో వీళ్ళది కూల్చడమే అనమాట. అందుకనే ఎన్టీ రామారావు గారు అంటే అంత కక్ష, వీళ్ళకి అంత పగ. ఎన్టీ రామారావు విగ్రహాలు తీసేస్తా, ఎన్టీ రామారావు ఘాట్ తీసేసి టైం బోర్డులో పడేస్తా. అర్థమైందా అన్న? ఈ లైన్ ఎన్టీ రామారావు తోటి మొత్తం కక్ష ఇవన్నీ నడిచినాయి కదా, కుట్ర రాజకీయాలు. ఆయన కుట్రలు చేసి, సో ఇదే మైండ్ సెట్ నాకు వచ్చింది. ఎందుకు ఈ పృథ్వీకి నోరుకు అద్దు అదుపు ఆయన ఉండదు. ఈ 10 సంవత్సరాలు మంచిగా బొంతేసుకొని వండుకోండు, అజ్ఞాతంలోకి వెళ్ళిండు. ఎట్లయితే కేసీఆర్ పోయిండో కేసీఆర్ మళ్ళీ పంపించిండు, నువ్వు నడువు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఈ యొక్క ఆలోచన తీసుకొని రా. ఈ యొక్క పురుగు అనమాట, చాలా పెద్ద పురుగు. నేను రేవంత్ రెడ్డి గారికి, నేను గవర్నమెంట్కి, ఇంటెలిజెన్స్ అందరికి ఈ పురుగుని కానీ మనం ఎంటర్టైన్ చేస్తే మాత్రం తెలంగాణ ఆంధ్ర మళ్ళీ లొల్లిలే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా పెద్ద పురుగు. వీళ్ళయ్యే ఎట్లయితే వేసిండో సేమ్ చాలా పెద్ద కుట్రలు చేస్తారు వీళ్ళు. క్రాంతి దళ అని చెప్పి ఇవన్నీ పెట్టుకొని కథలు, అంటే ఎందుకు ఇదంతా? ఆ క్రాంతి అదో పెద్ద దుకాన్ అనమాట. దుకాన్ నేను చెప్తున్నా కానా, పృథ్వీరాజ్ అనేటోడు తెలంగాణ ఆంధ్ర మళ్ళా ఆంధ్ర ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట. ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాలు. సరే రాష్ట్రాలు విడిపోయినాం, మనం కలిసిలేమన్నా ఈరోజు? ఇప్పుడు ఎన్ని కంపెనీ అందరం కలిసి పని చేసుకుంటున్నాం, ఎవరి దాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఆంధ్రం తెలంగాణ మనం కొట్లాడాలైనా ఈ 12 సంవత్సరాలు ఎప్పుడైనా అయినా కాలే. కేసీఆర్ వంగనే మళ్ళీ కేసీఆర్ ఈ ఆంధ్ర తెలంగాణ ఒక ఆలోచన తెలంగాణ ప్రజలకు రావాలా, మళ్ళీ కేసీఆర్కి ఓట్లు వేయాలా, ఈయనను పంపించిన అనమాట. ఇదే అర్థం చేసుకోవాలి ప్రజలు. అర్థమైందా అన్న? ఇక వాటితో పాటు ఈ కూలీలు, వాడు ఒక గుత్తేదారు, ఈ యొక్క వీళ్ళు కూలీలు, కాలేజీ శ్రీనివాస్, రఘుగాడు, బచ్చగాడు, ఆడు శాంసన్ గాడు, శామ్ గాడు, ఇంకో ఇది ఎవరైతే తెలంగాణ శ్యామ్ అని చెప్పి తెలంగాణ పేరు పెట్టుకుని ఈ శ్యామ్ అనేటువంటి ఎగిరి పడుతుంది, ఏంది కథ అర్థమవుతుంది. వాడు తెలంగాణ శ్యామ్ పెట్టుకుని అసలు వాడు తమిళనాడు శ్యామ్ అని పెట్టుకోవాలి. శాంసన్ తమిళనాడు శాంసన్ పెట్టుకోవాలి. ఎందుకు తెలుసానా? వాడు పోటీ చేసేదేమో వీసీకే పార్టీ, అది తమిళనాడు పార్టీ. ఎట్లయితే డిఎంకే అన్న డిఎంకే పార్టీలు ఎట్లుంటాయో వీసీకే పార్టీ ఆడుంది తమిళనాడు. వాడు వచ్చి పోటీ చేస్తాడు వీసీకే పార్టీ తోటి. మొన్న బై ఎలక్షన్లో పోటీ చేసిండు జూబ్లీహిల్స్లో. వాడేమో తెలంగాణ శ్యామ్ అని పెట్టుకొని మనకు అందరికీ కళ్ళు మూపిస్తున్నాడు. వాడేమో తమిళనాడు పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయొచ్చు. ఇంకా వేరే వాళ్ళు, ఆంధ్రోళ్ళు, మారవడోళ్ళు, బయట వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వస్తే మాత్రం మనం గో బ్యాక్ అంటారు. మరి వీని పార్టీని కూడా గో బ్యాక్ అనాలి కదా, వీనికి సిగ్గుశరం లేదా? మరి వీడు పార్టీ పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయొచ్చు కదా, మరి తమిళలో లేదు ఎందుకు జోకుతుండేడు? ఇది ఆలోచించాలా. ఇక ఇప్పుడు ఇంకొక లెఫ్టిస్ట్ పేరు తీస్తే ఏం మాట్లాడుతో నాకు అర్థమవుతలే, కానీ ఆ పర్సన్ ఎవరంటే తులసి చంద్. ఏంది పరిస్థితి ఏంది అంటే, ఎన్ని రోజులు ఇప్పుడు ఇట్లా కేసీఆర్ లోపల 10 ఏళ్ళు లోపల ఉండి ఇట్లా బయటకు వచ్చిండో, ఈమె కూడా అట్లా అప్పుడప్పుడు మెరుపు తీగలేక వస్తుంది, మళ్ళీ పోతుంది. ఎందుకు ఇట్లా? డబ్బులు పడ్డప్పుడు బయటికి వస్తారు, డబ్బులు రానప్పుడు లోపల ఉంటారు. పేమెంట్ బ్యాచ్ ఇదంతా. ఓకే, వీళ్ళంతా పేమెంట్ బ్యాచ్ అయ్యి. అర్థమైందా? ఉట్టి ఎందుకు వస్తారా నాళ్ళు? వాళ్ళు ఏమైనా వాళ్ళ పార్టీ ఉందా? సిపిఎం పార్టీ ఉందా? పాతాళం పోయింది ఆ పార్టీ. వీళ్ళకి పేమెంట్లు ఇచ్చి నడిపిస్తారు. అర్థమైందా? ఇప్పుడు రీసెంట్గా బండి భగీరథది ఏదైంది కేసు, ఖచ్చితంగా తప్పు, శిక్షించాలా. అది పోక్సో కేసు అని చెప్పేసి హడావిడి చేసారు, పెద్ద హల్చల్ చేసారు. రీసెంట్గా నారాయణఖేడ్లో ఒక హిందూ అమ్మాయిని, మైనర్ అమ్మాయి, వాడు లవ్ జిహాద్. ఇంకా లవ్ జిహాద్ అంటే మీకు అర్థమైంది. వాడు ఏం చేసిండు, అమ్మాయిని చనిపోయింది. ఎందుకు చనిపోయింది అని అంటే వాడు టార్చర్ పెట్టిండు. సో ఈ విధంగా చనిపోయింది ఆ అమ్మాయి. ఎవరు నోరులో లేవట్లే. ఎందుకు? అవతల ముస్లిము లేబట్టారు. ఎందుకు మరి బండి భగీరథ్ ఆ కేసులో ఉన్న అమ్మాయికి అయితే ఒక న్యాయం, ఇక్కడ ఇంకో హిందూ అమ్మాయి అయితే ఇంకో న్యాయం. ఎందుకు ఈ అమ్మాయి హిందూ అనే? అంతే, వాళ్ళు హిందూ కొట్టడమే వాళ్ళ దౌర్భాగ్యం. ఆమె కూడా హిందువే కదా. ఎవరు? ఆమె బండి భగీరథ్ కేసులో ఉన్న ఆమె. అవును, ఇక్కడ అబ్బాయి హిందూ కదా. అది మరి ముఖ్యంగా బండి సంజయ్ కొడుకు. సో బండి సంజయ్ రాజకీయంగా తొక్కాల. ఓకే, సో ఈ ఇష్యూ అడ్డు పెట్టుకొని సో ఈ కుట్రలు జరిగినాయి. మరి మొన్నటికి మొన్న కుకట్పల్లిలో అమ్మాయి కూడా కావచ్చు. మాట్లాడారన్న, చాలా ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా, వీళ్ళు మాట్లాడరు.
అర్థమైందా? వీళ్ళు మాట్లాడాలన్నా పేమెంటే, మాట్లాడకుండా ఉండాలన్నా పేమెంటే. రైట్. అర్థమైందా అన్న? ఇప్పుడు ఎవరైతే ఈ తెలంగాణ శ్యామ్ అని చెప్పుకుంటుండో వాడు కానీ, ఈ పృథ్వీగాడు కానీ, రఘుగాడు కానీ, కాళోజీ శ్రీనివాస్ గాడు కానీ, ఇంకా తొట్టి గ్యాంగ్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళంతా ఆటలు అట్టి పనులు, ఇక వేలు మీను సూత్రధారులు అనమాట. ఇక ఆటలు అట్టి పని అంటారు, బచ్చగాలు అంట నేనైతే. రైట్ రైట్. ఎవరైతే ఇక మైకులు పట్టుకొని వస్తారో చిన్న చిన్న ఛానల్స్, బచ్చగాలు అంట నేనైతే. వానికి పోయినప్పుడల్లా 2000 3000 ఇస్తారు వీళ్ళు. వీడు పృథ్వీ అన్నట్టు వీడు మాట్లాడుకుంటాడు పెద్ద ప్యాకేజ్, నేను తీసుకెళ్తా, మాట్లాడదాం, చేద్దాం. అర్థమైందా? మైకులు పట్టుకొచ్చాను వాళ్ళు 2000 3000 అని వస్తారు. ఈ పృథ్వీగా చేస్తాడు, వాడు డిమాండ్ చేస్తారు, బ్లాక్ మెయిలింగ్ చేస్తారు, నేను బయట పెడతా, ఇది చేస్తారు. 2 రోజులు హల్చల్ చేస్తారు, 3వ రోజు కనబడరు. ఎందుకు? పేమెంట్ వస్తాయి, ఖతం, క్లోజ్. ఏ ఇష్యూ అయినా అంతే. అది ఇదే ఇష్యూ. ఇంకో ఇష్యూ అన్న ఖమ్మంలో జరిగింది. వాని పేరు గౌస్ పాషా. వాడు 12 ఏళ్ళ ఒక బీసీ బిడ్డ, చాకలి బిడ్డ మీద ఈరోజు అత్యాచారం చేస్తే ఏదేదో చేస్తున్న అమ్మాయి వీడియోలో చెప్పింది. ఈరోజు ఖమ్మంలో జరిగింది, నిన్న జరిగింది. ఎక్కడ పోయిర్రా మీరంతా? సోకాల్డ్ మహిళా సంఘాలు కానీ, సోకాల్డ్ ఫేక్ జర్నలిస్ట్ కానీ, సోకాల్డ్ ఎవరైతే, మీరు ఎక్కడ పోయారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడు, కేటీఆర్కి సంబంధించినోడు, వాళ్ళ పార్టీకి సంబంధించినోడు. కేటీఆర్ కొన్ని కోట్లు పెట్టి సరే బండి భగీరథ్ గురించి సంజయ్ అన్న మీద పెద్ద ప్రచారం చేసింది కదా. ఈరోజు మీ పార్టీకి సంబంధించినోడు, మరి నువ్వు ఎలాంటి ఈరోజు పోస్టర్లు వేస్తావు అనేది చూద్దాం. వాళ్ళ పార్టీకి సంబంధించిన మహిళలు ఎక్కడ పోయారు? ఈరోజు ఒకవేళ ఈ మీ పార్టీకి సంబంధించిన ఎవరైతే వాడు గౌస్ పాషా మీద రియాక్ట్ కాలేరంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడే కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు, అందుకే నోరు లేవటాలి ఖచ్చితంగా. లేకపోతే మీ ఫ్యామిలీస్లో మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ సిగ్గు అవుతుంది అని చెప్పేసి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ మహిళా మనులు కూడా బాగా రేజ్ చేసిరు. ఈరోజు మీ బీఆర్ఎస్ మహిళలకు నేను చెప్తున్నా, గౌస్ పాషా అన్నటోడు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినోడు, ఫోటో కూడా పంపిస్తాను చూడు, వాడు వాళ్ళ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నాడు. ఖచ్చితంగా మీరు దీని మీదకి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి వాడిని సస్పెండ్ చేయాలి, వాడిని ఉరిశిక్ష చేయాలని చెప్పేసి మీరు ఫైట్ చేయండి. ఇంకా ఈ పృథ్వీరాజ్ యాదవ్కి, ఈ సోకాల్ ఫేక్ జర్నలిస్ట్లకు కూడా చెప్తున్నా, ఎక్కడ పోయిర్రా మీరంతా? ఆల్రెడీ జరిగి నాకు తెలిసి ఒక 36 గంటలు పైసలు అయిపోయినాయేమని నాకు అనిపిస్తుంది. పైసలు రావు అక్కడ. అదే లేదు, వీళ్ళంతా పోస్టర్ లేనికే అప్పుడు అంటే పైసలు ఉండే పైనుంచి బాగా ముట్టింటాయి. ఇప్పుడు పైసలు అయిపోయినవచ్చు నాకు తెలిసి. మరి పైసలు ఏమన్నా మీరు ఇస్తే వస్తారేమో. లేదు, ఇప్పుడు కూడా పైసలు వస్తాయి. ఎందుకు చెప్పు? వీళ్ళు సైలెంట్గా ఉంటారు, నోరు మూసుకోవాలని. నేను వీళ్ళు మాట్లాడినా పైసలు వస్తాయి, మాట్లాడకపోయినా పైసలు వస్తాయి. మాట్లాడకపోతే కేటీఆర్ పైసలు పంపిస్తాడు. ఎందుకు? బీఆర్ఎస్ మీద ఎక్కువ బురద అంటే బీఆర్ఎస్ కదా ఇప్పుడు, అందుకని కేటీఆర్ పైసలు పంపిస్తాడు, సైలెన్స్ ఉంటారు. అర్థమైందా అన్న? వీళ్ళు మాట్లాడినా పైసలే, మాట్లాడకపోయినా పైసలే. ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వల్ల ఇది ఒక పెద్ద ఇష్యూ నడిచింది అనమాట. ఏది? తెలంగాణ ఆంధ్రాని. అసలు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటారు కానీ నేను పాల్తో నాగేశ్వరరావు అంటారు. ఓకే, ఎందుకు అట్లా? అసలు వాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నానా? తెలంగాణకి వేరుపాటికి అసలు సపోర్ట్ చేయలే, సమైక్యాంధ్ర ఉండాలని వాడు అప్పుడు మాట్లాడినాడు వాడు. అర్థమైందా అన్న? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేడు. అర్థమైందా? ఇంకా తెలంగాణ ఉద్యమకారుల మీద అటాక్స్ అయితే ఈరోజు మాట్లాడలే. సమైక్యాంధ్రకి సపోర్ట్ చేసినోడు వాడిని పట్టుకొచ్చి ఈరోజు ఎవరైనా పెద్ద బకరాడు అయిందంటే అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటోడు. ఓకే, ఎంతసేపు పైసా డబ్బు పిచ్చే. ఎందుకు తెలుసా అన్న? గంట సేపు క్లాస్ చెప్తాడంట యూనివర్సిటీలో. గంట ఎప్పుడు నాకు ఫస్ట్ పీరియడే కావాలని చెప్పి అట్లా డిమాండ్ చేసి ఫస్ట్ పీరియడ్ చెప్తాడంట. ఇక పెద్దలు చెప్తారు ఫస్ట్ పీరియడే చెప్తాడంట, తర్వాత వచ్చి ప్రైవేట్ కాలేజీలలో పైసలు. ఇంకా ఏ ఇష్యూ మీద మాట్లాడాలన్నా డబ్బు, మాట్లాడకపోయి ఉండడానికి కూడా డబ్బు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. అలాంటి వాడు క్షమాపణ చెప్పిండు, ఆయన వర్డ్స్ కూడా వెనకలు తీసుకుంటే ఈ పృథ్వీరాజ్ పురుగు ఉంది కదా, పిచ్చిరాజు పురుగు, వాడు తీసుకొచ్చి చెప్పిన కదా ఎంతసేపు కుట్రలు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నేను తెలంగాణ ప్రజలకి మరీ ముఖ్యంగా చెప్తున్నా. వీళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. వీళ్ళు పేమెంట్ ప్యాకేజ్ బ్యాచ్. వీళ్ళు ప్యాకేజ్ ఇస్తే మాట్లాడతారు, సైలెన్స్ ఉండడానికి కూడా ప్యాకేజ్ తీసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలి, చాలా డేంజర్ వీళ్ళు. తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో చిచ్చులు పెడతారు వీళ్ళు. అర్థమైందా? థ్యాంక్ యూ బాయ్. జై శ్రీరామ్ అన్న.